నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీనగర్, సాయిబాబా నగర్, విఐపి రోడ్డు, ఏటీ అగ్రహారం, జీరో లైన్, శ్రీ బాలగణేష్ యూత్, నాయుడుపేట, అరండల్పేట, కొండయ్య కాలనీ, జెగసి కాలనీ, ఓల్డ్ స్టూడెంట్స్, స్తంభాలగరువు, లక్ష్మీపురం, స్వామిజీ అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో వివిధ మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు వినాయక విగ్రహాలని ఆదివారం ఎమ్మెల్యే గల్లా మాధవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఈ గణనాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. 31వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ దాసరి రమణ, జనసేన ప్రెసిడెంట్ మధులాల్, ప్రధాన కార్యదర్శి అడప మాణిక్యాలరావు, గొర్రె శ్రీనివాసరావు, పొట్లూరి శ్రీనివాసరావు, గొర్రె గోపాలకృష్ణ, గొర్రె రామారావు, గొర్రె యశ్వంత్ కుమార్, గొర్రె వెంకట సాయి కిరణ్, వెంకట సాయి పవన్, గొర్రె గీత, దాసరి మురళి, నందకిషోర్, దాసరి వేణుగోపాల్, పొట్లూరి వైష్ణవి, టీనా, కరెల్లా, శంకర్, సాయిబాబా, శ్రీ బాల గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. बाल गणपति देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तदा अनुग्रह प्रसाद सिद्धिरस्तु यजमानस्य मनस्संकल्पित सकल कार्य दिग्विजयाभिवृद्धिरस्तु. చూడండి స్పీడ్ రావాలి. ఈరోజు ఏటగ్రహారం జీరో లైన్లో ఉన్న బాలగణపతి పూజా కార్యక్రమంలో పాల్పంచుకొని భగవంతుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి అలాగే భోజన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బాలగణపతి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 31వ డివిజన్లో మరి బాల గణేష్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఇది వరుసగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో 10వ సంవత్సరంగా జరుపుతూ ఉన్నారు. మరి 10 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా అనేక బాధలు పడుతూ అనేక కష్టాలు పడుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి ఆర్థికంగా వాళ్ళకి సమకూరినప్పుడు కూడా వాళ్ళు తోచిన దాంట్లోనే వాళ్ళు సమకూర్చుకొని 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది అందులోనూ మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నిర్విరామంగా వాళ్ళని ఆశీర్వదించి దీవించి ఆ దేవదేవుడు వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలగజేయాలని, అలాగే మా విన్నపాన్ని మన్నించి ఈరోజు మా యొక్క ఈ కళ్యాణ మండపానికి ఈ యొక్క విగ్రహం దగ్గరికి ఇచ్చేసినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారికి గుంటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు నూతన ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఆదివారం దేవస్థానంలో నూతన ఉత్సవ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో నూతన ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మొత్తం 46 మంది సభ్యుల్ని మెంబర్లుగా సెలెక్ట్ చేయబడ్డారు. వాళ్ళందరూ కూడా గుంటూరులో అతి పురాతనమైనటువంటి విశిష్ట కలిగినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు అలాగే ఆలయ నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిపేటువంటి దసరా ఉత్సవాల్ని మరింత వైభవంగా మరింత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక నూతనంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎటువంటి రాజకీయాల ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి
పెద్దలందరితో కూడా సమాలోచనలు చేసి వారందరి నిర్ణయాలను తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు వారందరి ద్వారా పెద్ద ఎత్తున రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు మరింత వైభవంగా జరిపేటువంటి ఆలోచనతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వనమ నరేంద్ర గారు, అలాగే జనసేన పార్టీ నుంచి నాయకులందరితో పాటు మా సోదరుడు సాగర్, అలాగే మిత్రులు ఈరెంటి వరప్రసాద్ బాబు గారు, సిటీ బస్ బాబు గారు, అలాగే దసరా నవరాత్రులకి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం అందరికీ కూడా ఆనందంగా. మరి దసరా ఉత్సవాలు అనగానే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మరి గుంటూరు కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలు జరగడం కూడా మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది భక్తులు వచ్చి కుంకుమ పూజతో పాటు అనేక రకాల పూజల్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అన్నదానం కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది. మరి వాటిలో కూడా అందరూ కుల మతాల అతీతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి మనీ సెంటర్ దాకా కూడా రోడ్లు బాగాలేదు. అమ్మవారి ఊరేగింపు జరపాలన్నా అలానే భక్తులు రావాలన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నదని చెప్పంగానే ఎమ్మెల్యే నజీర్ గారు తక్షణమే మున్సిపల్ అధికారులతో ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి ఈ రోజున గుంటూరు నగరం ఆరగ్రామంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు రాబో రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు మన మొహమ్మద్ నజీర్ గారు అభిలాష్ మేరకు వారు మా అందరు ఆదివాసీ పెద్దలు కానివ్వండి, పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న ఆదివాసీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చర్చించి ఒక 54 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఘనంగా జరగాలని చెప్పి వారి కోరిక మేరకు ఏదైతే వారు ఎంపిక చేసిన సభ్యులందరూ కూడా మేము వారి కోరిక తీరుస్తామని చెప్తున్నాం. అట్లాగే వారు మాకు ఒక అందుబాటు చేశారు. ఒక ఈ సంవత్సరం నవరాత్రులు అంటే రాష్ట్రంలో గుర్తొచ్చేవి ముఖ్యంగా 3 దేవాలయాలు. ఒకటి విజయవాడలోని దుర్గా అమ్మవారి గుడి, రెండోది గుంటూరులోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి, మూడోది మన గుంటూరులో ఉన్న వాసవి అమ్మవారి గుడి. ఈ గుడి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగాలని మన నజీర్ గారితో పాటు కూటమి నాయకులు కూడా చాలా దీక్షతో కూడుకొని 54 మందితోటి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఎప్పుడు చూడని విధంగా ఈ సంవత్సరం నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. చేసి ఈ కూటమి యొక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద విజయవాడలోని వరద బాధితులకి కూరగాయలు, నిత్యావసర సరుకుల వాహనాలకి ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే బీసీసీఎల్ మరియు 29వ డివిజన్ కమిటీ ముందుకు రావడం అభినందనీయమని గల్లా మాధవి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, గల్లా మాధవి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు విజయవాడ వరద బాధితులకి పూర్తిగా ఒక లంక గ్రామానికి మన బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ రోజు సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే పశ్చిమ నియోజకవర్గం సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతాయి కాబట్టి ఈ రోజు అందరం పూనుకొని మా బీసీసీఎల్ సోదరులందరూ కూడా ఈ రోజు నిత్యావసర సరుకులు, కూరగాయలు వరద బాధితులకి అందజేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 100 కుటుంబాలకి సరిపడా సరుకుల్ని ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి అవసరార్థం మేము ఎప్పుడు ముందే ఉంటాం. మా బీసీ సోదరిమణులు ఎప్పుడు కూడా సహాయార్థం ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటాము. ఇంకా మరిన్ని సహాయ సహకారాలు వరద బాధితులకు అందాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాధవి గారి నాయకత్వం.
నేటి ఆధునిక జీవన శైలిలో మానవుని జీవితం అనేక రకాల వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలని అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందుల్ని రసాయనిక మందులకి దూరంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని గుంటూరు నగర ప్రజలకు అందించేందుకు గుంటూరు పొన్నూరు రోడ్లోని ఆనందపేట మక్కా మసీదు ఎదురు మిస్బా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నూతన అవుట్లెట్ ని ఆదివారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబానీ, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ షోరూం నందు నల్ల పసుపు, యాలకులు, పన్నీరు, బ్లాక్ పెప్పర్, తేనె, మిల్లెట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, చర్మ సౌందర్యాన్ని మరింత పెంపొందించే సోప్స్, క్రీమ్స్, షాంపూ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏ హకీం, మీర్జా గఫర్ బేగ్, జబీవుల్లా, సయ్యద్, రఫీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పొన్నూరు రోడ్లో ఈరోజు ప్రముఖ ఇంజనీర్ గారైనటువంటి హకీం గారు వారి కుమారులు కలిసి స్థాపించిన మిస్బా ఆయిల్స్ అండ్ ఆరోమేటిక్ ఎల్ఎల్పి అనే స్టోర్ ని ఈరోజు మన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే శ్రీ జనాబ్ నజీర్ అహ్మద్ గారి చేత ప్రారంభించడం జరిగింది. ఈ షాప్ యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే ఇందులో లాభాపేక్ష తక్కువ, సేవ ఎక్కువ. ఎలాగనంటే ఇక్కడ అమ్మబడే వస్తువులన్నీ ఆర్గానిక్ వస్తువులు. మన గుంటూరు నగరం ఇంకా ఆర్గానిక్ వస్తువులు ఉపయోగించే దశ ఇంకా 10% ఉంది. దాన్ని ఇంకా డెవలప్ చేయాలని, లాభం ఉన్నా లేకపోయినా సమాజం కోసం, సమాజం మంచి కోసం ఇలా చేయాలనే ఉద్దేశంతో మన ప్రముఖ ఇంజనీర్ గారు అయినటువంటి హకీం గారు వారి ప్రారంభించారు. ముందుగా వారికి అభినందనలు. వారు ఇలాగే వారి లాభం తక్కువ, సమాజం కోసం ఎక్కువ చేయాలనే కార్యక్రమాలు ఇంతకుముందు అనేకం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇందులో మీకు దాదాపు తెలుసుంటది, చాలా కాస్ట్లీ ఐటమ్స్. ఒక 100 గ్రాములు పసుపు తీసుకుంటేనే 200 రూపాయలు అవుతుంది. సామాన్యుడు తీసుకోలేడు. దాన్ని పరిచయం చేసి మనం ఆరోగ్యంగా జీవించగలగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ షాపును ప్రారంభించారు. ఇందులో దాదాపు అన్ని దినుసులు, వంటకు సంబంధించిన దినుసులు, పేస్టులు, సబ్బులు, నూనెలు అన్ని దొరుకుతున్నాయి. అభివృద్ధి పదంలో సాగాలని కోరుకుంటూ గుంటూరు పట్నం బజార్లో శ్రీ వరసిద్ధి వినాయక సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి ఉత్సవాలు గత 22 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. అందులో భాగంగా పుష్ప గణపతి అలంకారం, 2వ రోజు బెలూన్ గణపతి అలంకారం, 3వ రోజున వన గణపతి అలంకారం, శాకాంబరి గణపతి అలంకారం, స్వామివారి దర్శనం అయిపోతున్నాయని తెలిపారు. 11వ తేదీ అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాలు వెంకట భాస్కరరావు, వెంకట ప్రసాద్, రామలింగేశ్వరరావు, రమేష్, వరసిద్ధి వినాయక సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు. మేడం చూడరా సిద్ధి వినాయక సంఘం స్వాగతం పలుకుతుంది.
అలానే ప్రతి సంవత్సరం లాగానే 22వ సంవత్సరం శ్రీ వరసిద్ధి వినాయక సంఘం ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారు నిన్న పూజ ఘనంగా చేసుకున్నాము. ఈ రోజు నుండి స్వామివారికి అలంకారాలు ప్రారంభించబడింది. ఈ రోజు స్వామివారి పుష్ప గణపతి అలంకారం, రేపు 9వ తారీఖు వెలుగు గణపతి అలంకారం, 10వ తారీఖు వనగణపతి అలంకారం, శాఖాంబర గణపతి అలంకారం 4 అలంకారాలతో స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు. 11వ తారీఖు స్వామివారి భారీ అన్నప్రసాద కార్యక్రమం గలదు. మరియు 12వ తారీఖు మధ్యాహ్నం స్వామివారి నిమజ్జనోత్సవం భారీ ఊరేగింపుతో జరుగును. 11వ తారీఖు రాత్రి 8 గంటలకు స్వామివారి వరప్రసాదతో లడ్డు వేలంపాట జరుగును. ఈ లడ్డు వేలంపాటలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాము. అలానే ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న గుంటూరు నగర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, గుంటూరు నగర ముఠా కార్మికులకు, వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలానే మా కమిటీ సభ్యులు 10 మంది 22 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మా కమిటీలో నా పేరు అరవపల్లి వెంకట భాస్కర్ రావు, వరదా వెంకట ప్రసాద్ గారు, జంజం రామలింగేశ్వరరావు గారు, మాజేటి రమేష్ గారు, మారం మల్లికార్జునరావు గారు, జంజం భాను గారు, ఎండప్రాడ సుధాకర్ గారు, ఇలా 10 మంది కలిసి త్వరటి ఆదినారాయణ బుజ్జి అని అతి యాక్టివ్ గా పాల్గొనే కుర్రాడు, అతను రాలేదు ఈరోజు. ఈ కార్యక్రమాలన్నిటికీ మా కమిటీ సభ్యులు కూడా ఎంతో తోడ్పడి ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి మాకు బాగా తోడ్పాటు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ రేపు అలటే అలంకారానికి కూడా గుంటూరు నగర ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుతున్నాము. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. మాట్లాడండి. నేను సంతోషంగా ఈ పందిరిని ప్రతి సంవత్సరం మిస్ కాకుండా చాలా సంతోషంగా నేను ఇష్టపూర్వకంగా ఈ పందిరి చేస్తాను. ఎంత కష్టమైనా నేను అందరికీ సహకరించి ప్రతి ఒక్క కార్యక్రమానికి వీళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్స్ కి అన్నిటికీ సహకరిస్తాను. థ్యాంక్ యూ. వరద ముంపు ప్రాంత ప్రజలు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని రంగిశెట్టి ఫౌండేషన్ మరియు బయో4 ఫార్మా సీఈఓ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ ఆదేశాల మేరకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు తెలిపారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకి సేవలు అందించేందుకు రంగిశెట్టి ఫౌండేషన్ అండ్ బయో4 ఫార్మసీ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. నమస్కారం అండి. రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ మాట్లాడుతున్నాను. గత ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయినటువంటి మంగళగిరి నియోజకవర్గంలో మన శేఖనగరం కానీ, మహానాడు కానీ ఈ ప్రాంతంలో, మరియు రత్నాల చెరువు, అట్లాగే నా దుగ్గిరాల పరిసర ప్రాంతాలు, అలాగే 11 గ్రామంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడాను రోజుకి 3000 భోజనం ప్యాకెట్లని మేము గత 3 రోజుల నుంచి అందరికీ ఈ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బయో4 ఫార్మా సీఈఓ డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు మా బ్రదరు, అలాగే రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పేదలకు అందుబాటులో ఉండటం కోసం కూడా మేము జనసేన కార్యకర్తలము మరి అందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాము. జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు కూడా ఇందులో, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వారు అందరూ. మంగళగిరి కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గం అధ్యక్షుడు మరియు జనసేన పార్టీ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, అదేవిధంగా రంగిశెట్టి ఫౌండేషన్ తరఫున రంగిశెట్టి రమేష్ గారు, ఈరోజు రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత బయోఫోర్స్ అధినేత శ్రీ రంగిశెట్టి జగదీష్ బాబు గారి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలలో పేదలకు, అన్నార్థులకు గత 3 రోజులుగా భోజనం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వరద ముంపు ప్రాంతాల్లో ఎంతోమంది ప్రజలు వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ బురద గుంటల్లో ఉంటూ అటువంటి బాధలు తెలుసుకుని ఎక్కడో ఉన్నటువంటి జగదీష్ బాబు గారు మాకు ఈ పని
ఈ విధంగా పేద ప్రజలకు అన్నదానం చేసే పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించండి. ప్రతి ఏ ఒక్కరు కూడా మనకు తెలిసినంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఆయన గత 3 రోజులుగా మొన్న ఒక 2000 భోజనం ప్యాకెట్లు, నిన్న ఒక 2000 భోజనం ప్యాకెట్లు, ఇవాళ దాదాపు 1500 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే 2 రోజుల్లో కూడా దాదాపుగా ఇంకొక 4000 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయమని చెప్పారు. మంగళగిరి మెయిన్ బజార్ లో కస్తూరి కంగల్ హాల్ వద్ద 19వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వ్యాపారస్తుల సౌజన్యంతో సంఘ బాలాజీ గుప్తా బ్రదర్స్ ఎస్బీజీ యూత్ నిర్వహణలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి మహాశివునికి మహారుద్రాభిషేకం నేత్రపర్వంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి మహారుద్రాభిషేకాన్ని తిలకించడం జరిగింది. శనివారం స్వామివారి లడ్డు వేలంపాట, నిమజ్జన ఊరేగింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మంగళగిరిలో కస్తూరి గంగనాల దగ్గర సంకా బ్రదర్స్ అలాగే మా ఆర్వీఎస్ సంఘాల సమాఖ్య మెయిన్ బజార్లోని వ్యాపార సంఘాలతో మరి ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రుద్రాభిషేకం, తర్వాత 13వ తారీఖు 2,30,00,000తో ధనలక్ష్మి అలంకారం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు బ్రాడీపేట ఎస్హెచ్ఓ హాస్పిటల్ వద్ద డాక్టర్ సేవాకుమార్, డాక్టర్ అనిల్ కాంత్ అధ్యక్షతన ఉచిత మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా లక్ష్మీపురంలోని అనీస్ హాస్పిటల్లో డాక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం మరియు నడక, యోగా, ఎక్సర్సైజ్ చేస్తే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించవచ్చని తెలియజేశారు. అది ఒక కెమికల్ కాబట్టి దానికి ఒక విష ప్రభావం వస్తుంది దానికి. కాబట్టి మైనస్ చేస్తుంటే చెప్తూ ఉంటారు అక్కడ డాక్టర్ ఆ యొక్క పేపర్ చూసి మీకు ఎంత ఉంది ఏవి రాయాలి మొత్తం ఆయన తెలుసు. ఈ యొక్క సహ పేషెంట్ ఉంటారు. సో మీరు ఏంటంటే నేను అది వాడుతున్నాను ఇది వాడుతున్నాను
SHO మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా లక్ష్మీపురంలోని డాక్టర్ అనిల్ కుమార్ గారు పర్యవేక్షణలో ఫిజియోథెరపీ గురించి మాట్లాడడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సభ్యులైనటువంటి చైర్మన్ పోల రమేష్ గారు, అలాగే సాంబశివరావు గారు మరియు రెడ్డి గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా అనీస్ ఫిజియోథెరపీ క్లినిక్ లో ఈ ప్రపంచ ఫిజియోథెరపీ సందర్భంగా ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అనీస్ ఫిజియోథెరపీ డాక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున తెలియజేస్తున్నాము. మనకి తెలిసిందే దైనందిక జీవనంలో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ విభాగం అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా పెయిన్స్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, రకరకాల సమస్యలు ఫిజియోథెరపీకి సంబంధించినవి. వాటిని ఈ సందర్భంగా డాక్టర్ గారు ప్రజలకి కొంత అవగాహన కల్పిస్తారు. డాక్టర్ గారు మాట్లాడవచ్చు. సో అందరికీ నమస్తే అండి. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సెప్టెంబర్ 8న ప్రతి ఇయర్ వరల్డ్ ఫిజియోథెరపీ డే అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్. ఈ ఇయర్ 2024లో అవేర్నెస్ డే కంటే నడుము లో బ్యాక్ పెయిన్. సో ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసరికి లో బ్యాక్ పెయిన్. సో అందుకనే లో బ్యాక్ పెయిన్ తో ఎవరైతే ప్రెసెంట్ సొసైటీలో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈ రోజు మేము ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాము, అసెస్మెంట్ కూడా చేస్తాము. సో వాళ్ళకి కనుక ఇటువంటి ట్రీట్మెంట్ అవసరం అయితే మా దగ్గర కాదు, ఏ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళైనా చేయించుకోవచ్చు. సో ముఖ్యంగా మాట్లాడాలంటే మా క్లినిక్ లో ఈ రోజు మేము స్పైన్ కి సంబంధించి మొత్తం నవ్యాంధ్ర 2-వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరం నుంచి సేవ్ విజయవాడ అనే కార్యక్రమంతో వరదల్లో ఇబ్బంది పడుతున్న పేదవారి కోసం నవ్యాంధ్ర వ్యవస్థాపకులు సుబాని అభ్యర్థన మేరకు గుంటూరు నగరం నుంచి నవ్యాంధ్ర గుంటూరు టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ హమీద్ బృందం ఆధ్వర్యంలో విజయవాడలోని చర్చి సెంటర్ ఊర్మిళానగర్ వరద బాధితుల కోసం ఉదయం టిఫిన్, భోజనం, మంచినీళ్లు మరియు పాలు సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే అక్కడ వరదల్లో చిక్కుకున్న 2-వీలర్స్ ని వచ్చే ఆదివారం నాడు చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న మెకానిక్ సోదరులందరూ మన విజయవాడ నగరంలోని ఒక 10 పాయింట్లు పెట్టి మన 2-వీలర్స్ ని రిపేర్ చేయడం కోసం సుబాని ఆదేశాలు ఇచ్చారని తెలియజేశారు. ఎంత మాట్లాడు ఆయన ఒక్కడే మాత్రం సూపర్. ఒక్కడే మగపిల్లడు మాట మాట్లాడి ఎవరిని అడిగినా కూడా నమస్కారం అండి. విజయవాడ నగరవాసులకి, అలాగే నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అలాగే పేదవారు కావచ్చు, లేదా ధనికులు కావచ్చు, ఈ వరద కారణంగా 2-వీలర్ మెకానిక్స్ అలాగే మా 4-వీలర్ మెకానిక్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకున్నంతలో కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేయించడం జరిగింది. అదే కాకుండా రేపు ఆదివారం కానీ శనివారం కానీ ఒక 10 చోట్ల మొబైల్ లాగా మన కౌంటర్స్ పెట్టేసి అందరికీ ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలి. 2-వీలర్కి సంబంధించిన ఏ సర్వీస్ అయినా సరే, బళ్ళు ఆగిపోయింది ఇవ్వండి, లేకుంటే ఫర్దర్ గా ఏ కంప్లైంట్ వచ్చినా ₹1 తీసుకోకుండా రేపు ఆదివారం నుంచి ఈ అపార్ట్మెంట్ లో అలాగే ఒక 10 చోట్ల మేము పెట్టడం జరుగుతుంది. ఆ 10 చోట్ల ఈ నగరవాసులు కానివ్వండి, భవానీపురము, అలాగే ఈ ఏరియా సెంటర్, చర్చి సెంటర్, అలాగే మోర్ సెంటర్ ఇలా చెప్పారు. చాలా 10 చోట్ల పెడతాము. ఈ 10 చోట్ల వచ్చే ఆదివారం మీరు అందరూ వచ్చి ఈ 2-వీలర్ ఏదైతే ఫ్రీ సర్వీస్ ఉందో అందరూ వినియోగించుకుంటారని, అలాగే 4-వీలర్స్ మెకానిక్ కూడా దీంతో పాల్గొనడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రేపు ఆదివారం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని ప్రతి వారు వచ్చి బళ్ళు చేయించుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ 2-వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్
నవ్యాంధ్ర తరపు నుంచి కోరుకోవడం జరుగుతుంది. జీవో నెంబర్ 115 స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంల మధ్య చిచ్చు పెడుతోంది. ఏఎన్ఎంలకు 2 ఏళ్లు శిక్షణ ఇచ్చి నేరుగా స్టాఫ్ నర్సులుగా తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయంపై కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగి నాటి నుంచి నేటి వరకు గత 13 సంవత్సరాలుగా శాశ్వత ప్రతిపాదకన ఒక్క ఉద్యోగానికి కూడా నొచ్చుకోని స్టాఫ్ నర్సులు వివిధ కాంట్రాక్టుల పద్ధతిలో దశాబ్ద కాలంగా ఉద్యోగం చేస్తున్నారని, ఉద్యోగాలు ఎప్పటికైనా క్రమబద్ధీకరణ అవుతాయని ఎదురు చూస్తున్న తరుణంలో జీవో 115 జారీ చేయడంతో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.